తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వీధి కుక్కలకు ఆహారం నువ్వెట్లా పెడతావు? ఇది న్యూసెన్స్ కిందకు వస్తుంది. నీకేం రైట్ ఉంది వీధి కుక్కలకు ఆహారం పెట్టడంలో? నువ్వెందుకు పెట్టాలి వీధి కుక్కలకు అంటూ ఒక ఎన్జిఓ, ఆమె పేరు వచ్చేసి దీపిక, ఇది అమీన్పూర్లో జరిగినటువంటి ఘటన. వీధి కుక్కలకు సంబంధించిన ఇష్యూని ఎక్కడి వరకు తీసుకెళ్లారంటే, ఇక ఆల్మోస్ట్ ఈ ఎన్జిఓ దీపిక అనే అమ్మాయిని మీరు క్లియర్గా కూడా చూడొచ్చు వీడియోలో. ఆమె ఏం మాట్లాడుతుంది, ఎట్లా క్వశ్చన్ చేస్తుంది అని. అధికారులు క్వశ్చన్ చేస్తారు కదా, దానికంటే కూడా ఇంకా రెట్టింపుగా క్వశ్చన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఎవరైతే ఇప్పుడు ప్రతిభ అనే అమ్మాయి ఇప్పుడు మాట్లాడుతోంది ఆ ఎన్జిఓతోని, ఆమెని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తుంది. మీ కుక్కలకు వ్యాక్సినేషన్ అయిందా? మీరు వ్యాక్సినేషన్ తీసుకున్నారా? వీధి కుక్కలకు ఆహారం పెట్టడంలో మీకేంటి ఇంట్రెస్ట్ ఏంది? మీరు ఎందుకు పెడుతున్నారు? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంది. అడగడమే కాకుండా బెదిరిస్తుంది కూడా. మీ ఇల్లునే జప్తు చేసేస్తాం, మీ మీద పోలీస్ కేసు పెడతాం, ఎఫ్ఐఆర్ కూడా చేసేస్తాం, మీ ఇల్లుని పూర్తి స్థాయిలో జప్తే అయిపోతుంది, మీరు వీధి కుక్కలకు అసలు మీరు ఆహారం పెట్టొద్దని మీకు తెలీదా అని దబాయించే ప్రయత్నం క్లియర్ కట్గా ఈ వీడియోలనైతే మనకైతే కనిపిస్తోంది. సో ఇది ఎక్కడి వరకు దారి తీసింది అంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అసలు మీరెవరు, మీకేం రైట్ ఉంది, మీరెందుకు క్వశ్చన్ చేస్తున్నారు, ఎన్జిఓ ఉండి మీకేం రైట్ ఉంది, వీధి కుక్కలకు ఆహారం పెట్టద్దు అని ఎక్కడైనా రాసిందుందా అని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అయినా సరే ఆమె బెదిరింపులు ఆగలేదు, పోలీసులను పిలిపించింది. దీంతో మరి ఏమనుకుందో ఏందో తెలియదు, న్యూసెన్స్ క్రియేట్ చేశారు. పూర్తిగా కాలనీ వాసుల ముందు మా పరువంతా పోయింది అనుకున్నారో ఏంటో తెలియదు. ఇప్పుడు ప్రతిభ అనే అమ్మాయి ఏం చేసిందంటే, ఆ మనస్తాపంతో లైజాల్ తాగింది. ఇది ఇంకా దారుణం. ఇప్పుడు ఎవరో వచ్చి బెదిరిస్తే మీరేదో బెదిరిపోయి మీరేదో తప్పు చేసినట్టుగా మీరెందుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడినరో ఇక్కడ అసలు అర్థం కూడా కాలేదు. తీరా చూస్తే లైజాల్ తాగింది ఆమె. టోటల్లీ ఆమె అంటే అన్కంట్రోలబుల్. లైజాల్ తాగిన తర్వాత ఎట్లుంటుంది, ఇక వామిటింగ్ సెన్సేషను, పూర్తిగా అసలు ఒక రచ్చనే క్రియేట్ అయింది అక్కడ. హుటాహుట్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఆమెను అమీన్పూర్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించిండ్రు. ఆమె పరిస్థితి ఏందో తెలియనటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. సో జస్ట్ ఒక వీధి కుక్కలకు సంబంధించి ఫుడ్ పెట్టినందుకు ఎవరో వచ్చే క్వశ్చన్ చేస్తే మీరెందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసిరో అసలు అర్థం కాని సిచ్యువేషన్. ఇంతే ఒకటి ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు చాలామందికి పెట్స్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ ఇంట్లో కూడా కుక్కలు ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ బయట ఉన్న కుక్కలకు కూడా ఫీడ్ చేస్తున్నారు. సరే అవి హామ్ చేస్తున్నాయా, ఎప్పుడైనా ఎవరైనా కరిచినాయా, ఇదంతా కూడా మనకు తెలియదు. కానీ వీధి కుక్కల ఇష్యూ చాలా పెద్దగా ఉంది. వాటిని ఫుడ్ పెట్టి మరి మీరెందుకు పోషిస్తున్నారు, మనుషుల్ని కరుస్తున్నాయి కదా, దీనివల్ల మనకే ప్రమాదం కదా అనే యాంగిల్ ఇంకోటి. కానీ ఆమె ఏదో వచ్చి బెదిరించడం ఏందో, ఈమె అసలు ఆత్మహత్య ప్రయత్నం చేయడం ఏందో అసలు ఏం అర్థం కాలేదు. దీంతో పోలీసులు ఎంటర్ అయినరు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము అని చెప్తున్నారు, కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నారు. మరి ఈ ఎన్జిఓకి ఏం రైట్ ఉంది అట్లా అడగడానికి? చెప్పొచ్చు, కావాల్సి వస్తే కంప్లైంట్ రేజ్ చేయొచ్చు, కానీ మీ ఇల్లునే జప్తు చేపిస్తాం, మిమ్మల్ని ఇక్కడ ఉండకుండా చేస్తాం అనే రైట్ అయితే ఆమెకి లేదు. మరి కేసులో ఏం జరుగుతుంది ఏంటి అని తెలీదు. కానీ చిన్న విషయానికి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయడం అయితే వెరీ వెరీ రాంగ్ డిసిషన్ అనేది నా అభిప్రాయం. కూడా చాలామంది కూడా అదే చెప్తున్నారు కూడా. సో వీధి కుక్కలకు ఫీడ్ చేయడం ఓకే, కానీ కొంత చూసుకోండి. బికాజ్ అవి కూడా ఈ మధ్యకాలంలో వాటికి వ్యాక్సినేషన్ అంటూ ఏముండదు కాబట్టి దాడులు చేస్తున్నాయి, మనుషులు చనిపోయే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి కొంచెం చూసుకొని వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుంటే బాగుండేది. ఈ ఇష్యూ చాలా పెద్దగా అయిపోయింది కాబట్టి పోలీసులు ఎంటర్ అయిపోయినారు. ఇప్పుడు పాపం ఆమె పరిస్థితి ఏంటో తెలియదు. హాస్పిటల్లో అయితే ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా అక్కడ చెప్తున్నారు. ఇప్పటికైతే మనకున్నటువంటి అప్డేట్. మరి ఆమె పరిస్థితి కూడా పెద్దగా బాలేదు అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. మరి ఈ కేసులో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది. చేస్తున్నాను.
How many dogs ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు టోటల్ 10 అన్నారు కదా. ఎన్ని స్టెరిలైజ్ అయినాయి? 1. Only one is sterilized out of 10 dogs. మదర్ డాగ్ లో 2 ఉన్నాయి, ఒకటి ఉన్నాయి. One is sterilized, one is not sterilized. The reason why it is not sterilized? We tried for 4 times for the catching, including the help of the president also. Including the help of the president. Can I please call the president? Yes, of course, no problem. So one dog is not sterilized. పీరియడ్స్ కి నువ్వు ఇంకా ఎక్స్ట్రా టెన్షన్ పెట్టేసి ఇలా మీరు ఇట్లానే చెయ్యండి. నాకు ఈ టెన్షన్ నాకు ఏమైనా అవుతుంది చెప్తున్నాను నేను. మెంటల్ టెన్షన్స్ కి ఇలాంటి కాంటాక్ట్స్ ఇస్తావు. షీ తను మాట్లాడేది కూల్ గా ఉంది కానీ వర్డింగ్ చాలా రూడ్ గా ఉంది వందన మ్యామ్. I know ప్రతిభ, I know each and everything. ఏంటి మ్యామ్ ఇది? ఏంటి బాలు గారు? వి ట్రస్టెడ్ యూ అండి. వి యాజ్ ఎ ఫీడర్స్ వి ఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ హియర్ నౌ. ఇప్పుడు తను ఒకవేళ ఫీడింగ్ స్పాట్ తీసేస్తే ఎవ్రీవన్ నన్ను ఇంకా కుక్కలకి అన్నం పెట్టిన ఎవరు అవి చచ్చిపోతాయి. ఆల్రెడీ డిసీజ్ తో ఉన్నాయండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. It is disease why they are on roads. డిసీజ్ అంటే దానికి పార్వో వైరస్ వచ్చిందంటే దాన్ని ఆల్రెడీ బయట అంటే డిసీజ్ అంటే వేరే రోగాలు వచ్చి బయట కాదండి. దే ఆర్ హెల్తీ ఓన్లీ. Can I see the records please? వై ఐ షుడ్ ఐ మీకు ఎందుకు ఇవ్వాలండి నేను రికార్డ్స్ అవన్నీ? మెడికల్ రికార్డ్స్ నేను ఇవ్వను. ఏ రికార్డ్ ఏమి ఇవ్వద్దండి మీరు. ఏ రికార్డ్ ఏమి ఇవ్వద్దు. ఓకే. ఫీడింగ్ స్పాట్ తీసే రైట్ ఒకవేళ తీసేస్తే ఇమిడియట్ గా వీడియో తీసేసి మాకు పెట్టండి. Okay, feeding spot will be removed with the president straight away after this call. ఓకే ఓకే ఇదంతా వేస్ట్ మరి. పోలీస్ ఎంక్వైరీ ఇదంతా Are they వేస్ట్. vaccinated? పోలీస్ కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్. Can I see the vaccination? ఐ షో యూ ద కన్సర్న్ పర్సన్స్. I don't need the person send me the vaccination. నేను ఒకటి ఎఫ్ఐఆర్ కాపీ కాదు, మీరు FIR అంటే మీరు కదా సార్. ఎందుకు I వచ్చారు? need the documentation please. వాట్ డాక్యుమెంటేషన్? మీరు ఏమంటారు? స్టేషన్ చూసుకుని వెళ్ళి FIR ఫైల్ అయింది కదా. FIR ఫైల్ కాకపోతే వచ్చి మాట్లాడాలి మీరు. FIR దేని మీద ఫైల్ అయింది? ఇదే ఫీడింగ్ అరేంజ్మెంట్ కొట్టారు. ఫీడింగ్ స్పాట్ ఎవ్రీథింగ్. But the cases are different. It's in కేసెస్ డిఫరెంట్ అవుతుంది నాకు అర్థం కదా. మ్యామ్ ఏంటి ఇంతగానో భయపెడుతుంది నన్ను? ఏం చేయమంటారు మ్యామ్? వాట్ ఇస్ దిస్ మ్యామ్ చెప్పండి. మీరు చేసుకోండి ఒకసారి, మేము మళ్ళీ కంప్లీట్ ఇస్తాం. మీరు చేసుకోండి అంటున్నాను. మీరేమి ప్రొవైడ్ చేయాల్సిన పని లేదు. Okay. మీకేం అవసరం ఉంది? మీకు ఎట్లా రైట్స్ ఉంటాయండి? నాకు అర్థంగా కడతాను. మీకు రైట్స్ ఎక్కడి? FIR ఫైల్ అయింది కదా. But still the feeding spot will be removed straight away because it is a nuisance. I have got the evidences. That's it. చూసుకోండి, పర్లేదు, ఏం కాదు. అంటే న్యూ సెన్స్ అనేది కనిపించింది కానీ పప్పీస్ ని కొట్టడము, ఎఫ్ఐఆర్ అయ్యింది, పప్పిని చంపడానికి ట్రై చేయడం ఇవేం కనిపించలేదా మేడం I have మీకు? the proof. I have the records. So parvo virus ఏదైతే వ్యాక్సినేషన్ అన్నారో can I see the document? పార్వో వైరస్ రాలేదండి. వచ్చే ఛాన్స్ ఉందా? మీరేం రికార్డ్ ఫైల్ లేదు. స్ట్రైట్ అవే బయటికి వెళ్ళమని చెప్పండి. మీరు బయటికి వెళ్ళండి. I'm also NGO. అయిపోయింది వెళ్ళిపోయి. మీ కేసు ఫైల్ అయిన తర్వాత మీరు రావద్దు. టైం వేస్ట్ ప్రాసెస్ అది. మమ్మల్ని డిస్టర్బ్ చేయద్దు ముందు చెప్తాను నేను. మీరు ఏం చేస్తారో చేసుకోండి. మీ స్టేషన్కి వెళ్తాం. గౌతమ్ ఏంటి గౌతమ్? ఈ అమ్మాయి నన్ను ఎంత బెదిరిస్తుందో అసలు. You will be in a big loss. You asked me to get out. ఇక్కడ మాట్లాడుతుంది. గెటౌట్ రికార్డ్ అయింది కదా. I will say the ఇక్కడ property straight. చేయండి, మీరు చేయండి. ప్రాపర్టీ చీజ్ చేస్తారు. ప్రాపర్టీ సీజ్ అమ్మా. చేస్తానంటున్నాను. ఇప్పుడు టూ మచ్ ఉంది ఇది కదా. ప్రాపర్టీ చీజ్ చేసిన రైట్ ఉంది మీకు. చేస్తున్నా, రికార్డ్ చేస్తున్నా నేను. నువ్వు మా ఇంటికి వచ్చి FIR అంతా మా ఇంటికి వచ్చి మీరు చేసేది నాకు అర్థంగా కడతారు. మీకు ఏం రైట్ ఉందని చెప్పేసి చేయండి, కాల్ చేయండి, అంటే కాల్ చేయండి. ప్రాబ్లం కాదు. ఏమైంది? ప్రాపర్టీ చీజ్ చేస్తారంట మీకు. అంత రైట్ ఉందా? ప్రాపర్టీ చీజ్ చేసిన రైట్ ఉందా మీకు? ఫామ్ ఫిల్ చేసి ఇస్తారంటే ఏమంటుంది ఆమె? ఎట్లా మాట్లాడుతుంది సార్ ఆమె? Not cooperating. No, the way she is talking is not good. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? మాట్లాడతారండి? చేస్తున్నా, రికార్డ్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నాను? నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి